అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మన ముఖ్య అతిథులు ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సత్తుపల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం గారిని మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ఒకసారి సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 17 మంది కౌన్సిలర్ని పేరు పేరున కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని కడుపు కాలేటి బాటసారులకు కాయలను అందిస్తా, కంటికి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. ఒకే ఒకసారి సత్తుపల్లి దయానంద గారి తరఫున వనజీవి రామయ్య గారికి ఖమ్మం యొక్క గొప్పతనం తీసుకెళ్లి పద్మశ్రీ అవార్డు వచ్చింది. కోటి మొక్కలకు నాంది వలికింది ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా కాబట్టి వనజీవి రామయ్య గారు ఒకసారి గట్టిగా ఆపుతుంటారు. ఒకసారి గట్టిగా లాస్ట్ 10 seconds అనండి గట్టిగా సార్ ఆపండి అనండి. వినేవాడికి ధైర్యం, చూసేవాడికి నమ్మకం, కలిసేవాడికి భరోసా, పనిచేసేవాడికి బాధ్యత. ఈ 4 పదాలు కలగలిపిన ఒకే ఒక పర్సన్ దయానంద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఒక్కసారి మాకు ఇష్టమైన వ్యక్తి కలాం గారికి నన్ను ఇక్కడ దాకా పంపించి నన్ను పరిచయం చేసినటువంటి మా కే లక్ష్మణరెడ్డి గారికి ఒక్కసారి సభముఖంగా ఒకసారి గట్టి క్లాప్స్ కొడితే తదుపరి కార్యక్రమం నడిపించవలసిన కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్. థ్యాంక్ యూ సార్ సుధీర్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధీర్ గారిని ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సుధీర్ గారికి మనందరి కార్యక్రమాల ద్వారా వారికి థ్యాంక్స్ చెప్పాలని కోరుతున్నా. చిన్నాళ్ళు మన ఇంతసేపు మనకి ఎంతో ఇన్స్పైర్ మాటలు చెప్పారు సుధీర్. ఇప్పుడు సుధీర్ గారు మాట్లాడతారు. గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టండి. టైం తక్కువగా ఉంది కాబట్టి ఒకే ఒక నిమిషం. పల్లె పల్లె ఊరు వాడ ఉరకలేస్తూ ఉన్నది దయానందు అన్నది. 5 మండలాల ప్రజలు హారతులిస్తున్నారు, జై రాగమయంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఒక్కటైనది, భక్తలోకం ఉన్నది. ఇప్పుడే పుట్టిన బిడ్డకు జెండ పడతానన్నాడు, జై మట్ట అంటున్నాడు. ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ మీరేనండి. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు తెలిసి స్టేట్ లో ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే రాగమయ్యి అసలు RAGA రాగమయ్యి RAGAMAYE 9 లెటర్లు అండి. రైజింగ్ నెంబర్. R అంటేనే రైజింగ్. అక్కడ రాహుల్ గాంధీ, మన స్టేట్ లోకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసరికి రాగమయ్య గారు. గట్టిగా చెప్పడంతో నేను ఎందుకు చెబుతానంటే విద్యావంతులైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఈ విధంగానే ఉంటుందన్నమాట. మొక్కల గురించి, ప్రకృతి గురించి అవగాహన, పర్యావరణం గురించి అవగాహన, ముఖ్యంగా ఈ పిల్లల ద్వారా ఏదో ఫోటో దిగి వెళ్ళిపోవటం కాదు, మొక్క నాటి ఫోటో దిగి చేతులు దులుపుకునేటువంటి రకం కాదండి. దాదాపుగా 25 సంవత్సరాలు చూస్తున్న వారి కుటుంబాన్ని ప్రతినిత్యం కూడా విద్య వైద్యం మీదే దశాబ్దాల కాలంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకనేమో కానీ రాగమయ్య అనే పేరులోనే అన్ని పథకాలు వస్తున్నాయి ఇప్పుడు మనకి. రాగమయ్య R అంటే రైతు బంధు, రైతు భరోసా. A అంటే ఆరోగ్యశ్రీ. G అంటే గృహజ్యోతి. A అంటే అంతర్జాతీయ పాఠశాలలు. ఇంకొక M అంటే మహాలక్ష్మి పథకం. A అంటే అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం. Y అంటే యువ వికాస పథకం. E అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇంకొక E అంటే ఇంధన శాఖలో కొత్త పథకం. అవన్నీ కూడా మరి మేడం గారి పేర్ల నుంచి వచ్చినాయి. గట్టిగా చప్పటితో చాలా గొప్ప విషయం. రాష్ట్రంలోనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటిది ఎక్కడా లేదు. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సుధీర్ గారు ఇంత గొప్పగా చెప్పినందుకు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమాన్ని ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు
శేఖర్ గారు దయానంద్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు సోదరి రాఘమయ్య గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు దివాకర్ గారికి, అలాగే జిల్లా అధికారులకు, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్కు, మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, జిల్లా మొత్తం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఇతర అధికారులకు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా సత్తుపల్లి నలుమూలల నుంచి అన్ని స్కూల్స్ నుంచి ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. హలో, థ్యాంక్ యూ సార్. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కర్నూలు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఒక నిమిషం దయచేసి పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మీ పిల్లల్ని కోఆర్డినేట్ చేసి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారికి, డిఎఫ్ఓ సార్ గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, ధనం గారికి, అందరూ నాయకులకు, మీడియా మిత్రులకు, నా ప్రియ పిల్లలకు పేరు హృదయం నుంచి నమస్కారం. ఈరోజు మనం బన్ మహోత్సవ్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ వచ్చాము. ప్రజలు చాలా హై ఎంతజం చూసి నాకు కూడా చాలా హై ఎంతజం వస్తుంది. బన్ మహోత్సవంలో మన మెయిన్ ఉద్దేశం ఏమంటే, మన తెలంగాణకు చాలా ఎక్కువ గ్రీనర్ మనం చేస్తాము. ఇది మన ముఖ్యంగా ఉద్దేశం చేసి మనం పని చేస్తున్నారు. నేను కూడా ఈరోజు నుంచి ఇది చాలా హై ఎంతజం చూసి నేను కూడా ఈరోజు నుంచి మన సబ్ కలెక్టర్ ఆఫీస్కు ప్రతిరోజు ఒక ట్యాంక్ శాంప్లింగ్ కోసం మీ ఫ్రంట్లో ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల, మీ ఇంట్లో, మీ స్కూల్లో ఎక్కడ మీకు స్పేస్ కనిపిస్తుంది అక్కడ మీరు కూడా అందరూ ప్లాంటింగ్ చేయాలి. ఇది చేసి మన తెలంగాణకు చాలా గ్రీనర్, చాలా క్లీన్ ఆక్సిజన్ కోసం మనం అందరూ ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఖమ్మం జిల్లా డిఎఫ్ఓ అజయ్ అగర్వాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అనూస్ అగర్వాల్ గారు. Today we have gathered for one Mahotsav. Honorable MLA Dr. Raghav Gariki. సత్తుపల్లిలో ఇంత చక్కని వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న సభాధ్యక్షులు ఆశా ఫౌండేషన్ దయానంద్ గారికి, వచ్చిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారికి, డిఎఫ్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్, ఏఎంసీ చైర్పర్సన్, మిగిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, వచ్చిన ఇంత పెద్ద ఎత్తున వచ్చిన పిల్లలు, టీచర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. మీ ఎనర్జీ అంతా చూస్తుంటే నిజంగా మేము మ్యాచ్ అవ్వలేకపోతున్నామని అనిపిస్తుంది. ఇంత హైయెస్ట్ ఎనర్జీలో నేను లాస్ట్ 7 years నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను. ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ ఇంత ఎనర్జీగా ఉండడం ఇదే ఫస్ట్ రోజు నేను చూస్తున్నాను. నిజంగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సో త్వరగా, ఎందుకంటే మనకి మళ్ళీ ఎమ్మెల్యే గారు మాట్లాడాలి, ప్లాంటేషన్ చేయాలి, ర్యాలీ కూడా ఉంది. కాబట్టి 2-3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ. ఫస్ట్ ఒక స్టోరీ. మనము వన మహోత్సవం అంటే బేసికలీ లిటరలీ మీనింగ్ ఏంటంటే చెట్టు నాటే ఉత్సవం అని, ఒక ఫెస్టివల్. మనం పండగ, దీపావళి, నవరాత్రి, సంక్రాంతి ఎలా చేసుకుంటామో ఇది కూడా ఒక పండగలాగా మనము చెట్టు నాటే కార్యక్రమం మనం చేయాలి. నిజంగా మనము చెప్తే మన హిస్టరీలోకి మనము చూస్తే అశోకుడు ఒక పెద్ద కింగ్, మాకు తెలుసు. ఆయనకి జ్ఞానోదయ, బుద్ధిజం అన్ని ఫాలో చేసుకున్నారు వాళ్ళు. ఆయన ఒక రోజు ఇట్లనే రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక వృద్ధుడు, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఆయన చెట్టు నాటుతున్నాడు రోడ్ పక్కన. అశోకుడు ఆగి అడిగాడు, ఏంటి బాబు నువ్వు కరెక్ట్గా నించోలేకపోతున్నావు, నువ్వు ఇంత కష్టపడి చెట్టు నాటుతున్నావు, ఆ చెట్టు ఎప్పుడు పెద్ద అవ్వాలి, ఎప్పుడు దాంట్లో నుంచి ఫ్రూట్ రావాలి, నువ్వు ఎప్పుడు తినాలి, ఎందుకు చేస్తున్నావు ఈ పని అని చెప్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు,
ఇది నాకు కాదు, నాకు వచ్చే తరాలకి, వచ్చే పిల్లలకి, వచ్చే నెక్స్ట్ జనరేషన్కి అని చెప్తాడు. దాన్ని అర్థం చేసుకున్న అశోకుడు ఆయన ఎంటైర్ కింగ్డమ్లో ఫస్ట్ మీరు చూస్తే కూడా మాస్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, అశోకుడి నుంచి. అట్లాంటి ప్రోగ్రామ్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవం అని దాదాపు ప్రతి సంవత్సరం 1 కోటి చెట్లు మనం నాటుతున్నాం. మన ఫారెస్ట్ శాతం కూడా దాదాపు 22% నుంచి 24%, 2% కూడా పెరిగింది. మన నేషనల్ ఫారెస్ట్ సర్వే ఎవరీ 10 years వస్తుంది, దాంట్లో 2% మనకి ఫారెస్ట్ కవర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉండొచ్చు, జర్మనీలో ఇట్లా మీరు నడుస్తుంటే రోడ్ మీరు పెడితే ఇట్లా సాఫ్ట్ స్పాంజ్ లాగా కిందకి పోతుంది. ఆ ఎండకి టార్ అంతా మెల్ట్ అయిపోతుంది. కార్లో ఉన్న ఫైబర్ అంతా ఇట్లా బొబల్లాగా వస్తుంది. వాళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తుంటే చెప్పులు ఇట్లా తీస్తే కాలికంతా అతుక్కుంటుంది ఆ ఎండకి. ఎవరైనా వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు, టెన్నిస్ ఆడేవాళ్ళు బ్యాట్ పట్టుకుంటే ఆ గ్రిప్ అంతా చేతికి వస్తుంది. ఎండకి మెల్ట్ అయిపోయి వాళ్ళ చేతికి వస్తుంది. జర్మనీలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఇవి. అంటే మనము పర్యావరణంని దాని మీద ఆలోచన లేకుండా, ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా, చెట్ల గురించి, పక్షుల గురించి, మట్టి గురించి, రిసోర్స్ గురించి ఆలోచన లేకుండా విచ్చలవిడిగా మనము మ్యాన్మేడ్, ఇవన్నీ మ్యాన్మేడ్ ఎఫెక్ట్స్ అని అంటాం. ఇట్లాంటిది కంటిన్యూ చేస్తే రేపటి రోజున మనం తాగే నీళ్లు, పీల్చే గాలికి కూడా డబ్బు ఇచ్చి మనము గాలి పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ రావద్దు అనే చాలా ముందాలోచనతో ఈ వనమహోత్సవం ప్రోగ్రాం ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా మనము చేపట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా నేను చెప్పినట్టు ఎక్కడా చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఆశా ఫౌండేషన్ వారికి, ముందుగా సారథ్యం నేతృత్వం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ అభినందనం చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ప్రీతమ నాయకురాలు, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పిల్లలు ఒక్కసారి మీరందరూ తప్పట్లు కొనండి. ఒక్క 10 నిమిషాలు మేడం గారు మీ అందరికి ఇన్స్పైర్ చెప్తారు. ఎప్పుడు మాట్లాడద్దు ప్లీజ్, పిన్ డ్రాప్ సైలెంట్. హాయ్, అందరు బాగున్నారా? ఈరోజు మనం ఏం ప్రోగ్రాం జరుపుకుంటున్నాం? 77వ వన మహోత్సవం జరుపుకుంటున్నాం. మిమ్మల్ని ఎందుకు పిలిచాం? దీనికి మేమే నాటుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు పిలిచాం ఆలోచించారా? ఎందుకు అంటే ఏది స్టార్ట్ అయినా చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతే మనకది మనసులో బలంగా నాటుకుంటుంది. అలా చెట్లని పరిరక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, మనం హెల్తీగా ఉండాలి అనేది ఈరోజు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలుసుకుంటేనే పెద్దగా అయ్యేటప్పటికీ మనం దాన్ని చేయగలం, ఆచరించగలం. కనుక మీ అందరినీ కూడా, మీరు లేత మొక్కలు లాంటి వాళ్ళు, మిమ్మల్ని కూడా నేను మొక్కలతోటే పోలుస్తున్నా. మీరు చిన్న లేత మొక్కలు, మిమ్మల్ని మేము సంరక్షించుకొని జాగ్రత్తగా ఆ చుట్టూతో కంచె వేసుకొని కాపాడుకుంటే మీరు ఫ్యూచర్లో మన మహావృక్షాల్లాగా ఎదిగి 10 మందికి నీడనిస్తారు, 10 మందికి ఆహారం ఇస్తారు, 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకోసం ఈరోజు మీ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అవునా కదా? నచ్చిందా? మరి ఈ రోజు నుంచి మీరు చెట్టు ప్రాముఖ్యత తెలుసుకొని, ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆచరిస్తారా? థ్యాంక్ యూ. అందరికీ నా తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. జిల్లాని పాలించే కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు అంటే తెలుసు కదా, జిల్లా మొత్తాన్ని ఆయన ఒక సంతకంతో శాసించగలరు. అవునా? అలానే సబ్ కలెక్టర్ గారు వచ్చారు, మనకు డిఎఫ్ఓ గారు వచ్చారు, పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వచ్చారు, చైర్మన్లు వచ్చారు, వైస్ చైర్మన్లు వచ్చారు.
ఇలా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు ఇంత స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత శ్రమించి ఈ స్టేజ్కి వచ్చారు ఆలోచించండి. అంటే చిన్నతనం నుంచి మనం ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం కష్టపడి చదివి కష్టపడి పని చేస్తేనే ఈ సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావాలి అంటే ఎంత కష్టపడాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకోసం వారందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలన్నట్టు, వారి సందేశం మీకు అందాలన్నట్టు ఈరోజు వాళ్ళని తీసుకొచ్చాం. ఓకేనా? మీలో ఈ రోజు నుంచి ఒక తపన అనేది రావాలి. మేము కూడా ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత అలా ఒక మంచి స్థాయికి రావాలి, అందరికీ ఆదర్శంగా నిలబడాలి అనేది మీలో కలిగించాలని ఈరోజు పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద మనుషులు అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసారు. అలాగే ఒకటే చెప్తున్నా వినండి పిల్లలు, ఈరోజు మనం స్కూల్కి వస్తున్నాం, చదువుకుంటున్నాం, ఒక ఉద్యోగానికి వెళ్తున్నామంటే మెయిన్ కారణం ఎవరు? అలాంటి తల్లిదండ్రులని మనం ఈరోజు చాలామంది పిల్లల్ని చూస్తున్నా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, తల్లిదండ్రులను కసురుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు? ఇలాంటివన్నీ కూడా మారాలి. తల్లిదండ్రులే మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు. మరి దేవుళ్ళు మనకు కనిపించారు కదా, మనకు కనిపించే దేవుళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళు మన బాగు కోసమే వాళ్ళు నిరంతరం కష్టపడతారు కనుక అలాంటి తల్లిదండ్రులను మనం నిత్యం గౌరవిస్తూ, వాళ్ళు చెప్పిన మాటని మనం పాటిస్తూ మన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఇంకా రెండో విషయం, మనం స్కూల్కి వెళ్తాం, తల్లిదండ్రుల బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు? మన టీచర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు మనకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, మంచి నడవడిక నేర్పించి మన భవిష్యత్తు బాగుండాలని నిరంతరం తపన పడతారు. మనకి ఎక్కువ మార్క్స్ వస్తే పొంగిపోతారు, మనకు తక్కువ మార్క్స్ వస్తే ఎందుకు తక్కువ వచ్చినాయని వాళ్ళు బాధపడి చక్కగా చదువుకోమని కొంచెం మందలించైనా, తిట్టైనా, కోప్పడైనా, మనకు అర్థం కానీ చెప్పి నిరంతరం మన కోసం శ్రమిస్తూ ఈరోజు టీచర్స్ మన తల్లిదండ్రుల పాత్ర పోషిస్తున్నారు. అలాంటి టీచర్స్ను కూడా మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ ఏమైంది? మా చిన్నప్పుడైతే ఇవి బెత్తాలతోటి కొట్టేవాళ్ళు, కొంచెం లేట్ వచ్చినా, కొంచెం తప్పు చెప్పినా మోకాలు లేపించేవాళ్ళు, గుంజిళ్ళు తీయించేవాళ్ళు. అయినా కూడా మేము ఎప్పుడు పోయి మా పేరెంట్స్ కంప్లైంట్ చెప్పలా. ఎందుకు చేశారు? నాకు మార్క్ తక్కువ వచ్చింది, లేకపోతే నేను ఈరోజు లేట్ వచ్చా, ఇట్లా మేమే ఆలోచించుకునే వాళ్ళం. మనం దానివల్ల ఈరోజు దెబ్బలు పడ్డాయి. రేపు మంచిగా వెళ్ళాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఇలా ఆలోచించి మేము కరెక్ట్ చేసుకునే వాళ్ళం. ఒకవేళ ఇంటికి పోయి చెప్తే మా పేరెంట్స్ ఇంకో 2 దెబ్బలు వేసేవాళ్ళు, నువ్వేం చేసినావు అందుకే మీ టీచర్ కొట్టారని. కానీ ఈరోజు ఎట్లుంది? మరి టీచర్ ఒక మాట అనే పనిలా, చిన్న దెబ్బ వేసే పనిలా, సరదాగా కూడా వెంటనే ఇంటికి వెళ్తారు, పేరెంట్స్ చెప్తారు. పేరెంట్స్ కూడా మారాలా, చాలా మారాలా. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు, ఎందుకు దండించారు అనేది తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. స్కూళ్ళ మీదకి వెళ్తున్నారు, టీచర్స్ మీదకి వెళ్తున్నారు, వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలా దీనివల్ల ఎవరు నష్టపోతారు? మనమే, పిల్లలమే నష్టపోతున్నాం. రేపొద్దున మనకు మార్కులు తక్కువ వచ్చినా టీచర్స్ పట్టించుకోరు. మనకి ఏదైనా చెప్పాలన్నా వాళ్ళకి భయమే, మంచి చెప్పాలన్నా భయమే. కనుక ఇలాంటిది మారాలి, పిల్లలు మారాలి, తల్లిదండ్రులు మారాలి. మారి తప్పెక్కడుందో తెలుసుకొని దాన్ని మనం సరి చేసుకోవాలి. ఒకవేళ నిజంగా మీకు పిల్లలకి ఎందుకు మందలించారో తెలుసుకోవాలంటే పేరెంట్స్ వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. అట్లనే పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. అమ్మ ఒక నిమిషం ప్లీజ్ సైలెంట్. పిల్లలు ఇప్పుడు ఇంపార్టెంట్, సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. విలువైన టైం అంతా ఫోన్లు చూసుకుంటూ, వ్యక్తంగా రీల్స్ చూసుకుంటూ, లేకపోతే ఇన్స్టా, ఫేస్బుక్, ఇంకేమేమో యాప్స్ వచ్చినాయి, అవన్నీ చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మన లక్ష్యం మర్చిపోతున్నారు. అవునా కదా? మీలో ఎంతమంది ఫోన్లు ఇంటికి పోగానే ఫోన్లు పట్టుకుంటారు? ఎంతమంది? ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు కదా, ప్రతి ఒక్కరు ఫోన్లే. మన అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లలు పొద్దున్న నుంచి కష్టపడి చదివారు, ఒక్క పని కూడా చెప్పకూడదు, వాళ్ళు బాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారన్న ఆశతో ఉంటారు. అలాంటిది మనం వాళ్ళని బాగా కష్టపడి చదివి వచ్చేసినట్టు వెళ్ళంగానే బుక్స్ ఒక చోట,
షూ బయట వదిలేస్తాం, సాక్స్ ఎక్కడో విసిరేస్తాం, బెల్ట్ అన్నీ తీసి ఎక్కడంటే అక్కడ పడేసి అది ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఫోన్ ఎత్తుకుంటాం. ఫస్ట్ పోయి ఫోన్లో మునిగిపోతాం. అన్నం అవి కూడా అమ్మే తెచ్చియాలి, నీళ్ళు కూడా అమ్మే తెచ్చియాలి. అలాంటి పరిస్థితి మారి ఆ సెల్ ఫోన్లు పక్కన పెడితే ఈరోజు రేపొద్దున మీరు కలెక్టర్ అవ్వచ్చు, సబ్ కలెక్టర్ అవ్వచ్చు, డిఎఫ్ఓ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, మీ ఇష్టం ఏదైనా అవ్వచ్చు. అది అవ్వాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? మనకి ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో అవి పక్కన పెట్టి ఏదైనా ఉండొచ్చు, ఫోన్ చూడొచ్చు ఎంతసేపు, ఒక అరగంట, ఒక గంట, అంతకంటే ఎక్కువ వద్దు. టీవీ చూడొచ్చు ఎంతసేపు, ఒక అరగంట, గంట, అంతకంటే దానికి బానిసలు అవ్వకూడదు. ఏ అలవాటుకైనా మనం బానిసలు అవ్వకూడదు. క్రమశిక్షణతోటి మనం చదువుకొని కృషి చేస్తే ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో ఉన్నత శిఖరాలకు వెళ్తాం. అలాగే ఈ రోజు నుంచి వన మహోత్సవ్ ప్రత్యేక లక్షణం ఏంటి, ప్రత్యేక ఉద్దేశం ఏంటి? చెట్లు పెంచాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అవునా? ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ బర్త్డేకి, లేకపోతే మీ అమ్మా నాన్న మ్యారేజ్ డే కానీ, ఇంకేదైనా అకేషన్ కానీ, ఇంట్లో ఎవరిదైనా ఏదైనా ఫంక్షన్స్ అవుతుంటే వాళ్ళ గుర్తుగా ఒక మొక్క నాటండి ఇంట్లో. దాన్ని మీరే పెంచి పోషించండి. అట్లానే ఇక్కడ విచ్చేసిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా నాదొకటే మనవి, మీరు కూడా ఏ అకేషన్లో అయినా పిల్లలతోటి మొక్కలు నాటించి ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి ఇవ్వండి. వాటి బాధ్యత వాళ్ళు పెంచుతారు. వాళ్ళకు కూడా మనం అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వచ్చు. అట్లా కనుక ఇది ఒకటి పాటిస్తే రేపొద్దున మనకి ఇప్పుడు చూస్తున్న ఓజోన్ పొర దెబ్బతింటుంది, అట్లాగే భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది, హీట్ ఎక్కిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు భూమి వేడెక్కి జర్మనీలో తార అంటుకొస్తుంది. చాలామంది ఆ వేడి తట్టుకోలేక చాలామంది చనిపోవడం జరిగింది. అలాంటివి నివారించాలంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి. చెట్ల నుంచి మనకు నీడ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, మన ప్రతి అవసరాన్ని చెట్టు తీరుస్తుంది. అవునా? ప్రతి అవసరాన్ని చెట్టు తీరుస్తుంది. మనకి నీరు, మన ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన కలపను ఇస్తుంది. ఆఖరికి మనం చనిపోతే మనల్ని కాల్చడానికి కట్టెలు కూడా చెట్టు నుంచే వస్తాయి. ఇలాంటి చెట్లను మనం పెంచుకొని ప్రకృతిని కాపాడుకుంటే ఫ్యూచర్లో మనం హెల్తీగా ఉంటాం, మనం రాబోయే తరాలు కూడా హెల్తీగా ఉంటాయి. కనుక మీరు ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, చెట్లను పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము ఇంత ప్రోగ్రామ్స్ చేయడానికి ముఖ్య కారణం మా పాప ఆశ. తను చాలా చిన్న వయసులోనే చాలా అరుదైన వ్యాధి, తెలసీమియా అనే వ్యాధి, అంటే రక్తహీనత, పుట్టుకతోటే రక్తం తయారవ్వదు. అలాంటి వ్యాధితోటి తను పోరాడి 7 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల మేము ఆ బ్లడ్ వెతకడం, ఎక్కించడము, ఇలా చాలా సఫర్ అయ్యాము. అలాంటిది దానికి చికిత్స కూడా ఇక్కడ లేకుండే. అయితే మెడ్రాసు లేకపోతే రాయవెల్లూరు, అక్కడ అది కూడా ఖరీదైన చికిత్స, ల్యాక్స్లోనే ఉండేది. ఇప్పుడైతే 1 crore దాకా ఉంది. మా అప్పుడైతే 25 lakhs ఉంది. అలా డబ్బులు సమకూర్చొని దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని, అంటే ఎముకల్లో మూలగా ఉంటుంది కదా, దాని మార్పిడి అనేది ఆ చికిత్స, అంటే దానికి వెళ్ళాము. కానీ అది సక్సెస్ అవ్వలేదు. దురదృష్టవశాత్తు మా పాపని పోగొట్టుకోవడం జరిగింది. అప్పుడు ఒకటే అనిపించింది మాకు, ఇద్దరం డాక్టర్స్ సంపాదించుకోవచ్చు, హాయిగా తినొచ్చు, అందరిలాగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏది ఉన్నా కూడా మా పాపను కాపాడలేకపోయింది. డబ్బులు ఉన్నాయి, మేము డాక్టర్సు, ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, కనుక్కొని వెళ్ళాము, కానీ పాపను కాపాడుకోలేకపోయాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని ఆ ఉద్దేశంతో మేము మా పాప పేరు మీద ఆర్గనైజేషన్ స్థాపించి అట్లనే బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టి ఇట్లా బ్లడ్ అవసరమైన వాళ్ళకి బ్లడ్ అందించడము. మా ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలని సంవత్సరానికి ఒక 20 to 25 మెంబర్స్ని మేము దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఫీజులు, బుక్స్ ఇవన్నీ కూడా చెల్లించి వాళ్ళని చదివించడము. ఇట్లా ప్రతి ఒక్కటి పిల్లలకు సంబంధించి ఎవ్రీ స్కూల్ విజిట్ చేయడము. మీ అందరికీ తెలుసు, ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, అన్ని కాలేజీలన్నీ విజిట్ చేస్తుంటాము. వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్, యూనిఫామ్స్, ఇలాంటివన్నీ కూడా మేము మా సంస్థ ద్వారా అందించడం జరిగింది. లాస్ట్ ఇయర్
10th క్లాస్ పిల్లలకి అమ్మాయిలకి సైకిల్స్ కూడా అందించడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు మన రంజిత్ అండ్ టీం చెప్పారు కదా, ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ ద్వారా మీ అందరికీ మోటివేషనల్ క్లాసెస్ ఇప్పించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి విద్యా వ్యాప్తికి పిల్లల భవిష్యత్తుకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి కూడా మేము అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. అంటే ఏం లేదు, మాకున్న దాంట్లో 10 మందికి పెట్టి 10 మంది జీవితాలు బాగుపడితే మా జీవితం ధన్యం, మా పాప జీవితం ధన్యం అన్నట్టు మేము తన కోసం ఇవన్నీ చేస్తున్నాము. ఈ ఘనత అంతా కూడా మా పాపకే చెందుతుంది. ఈరోజు తను చనిపోయిన రోజు తన గుర్తుగా మేము ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఇవి చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్కి విచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డీసీసీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వృక్షో రక్షతి రక్షితః. ఓకే, చెట్టును కాపాడుకుంటే చెట్టు మనల్ని కాపాడుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం గారికి. అందరూ ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఒకటే చెప్పదలుచుకున్నా సార్, మాకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సినంత సహకారం అందట్లేదు, కోఆపరేషన్ లేదు. ఇక్కడ కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి లేదు కనుక మీరు దయచేసి ఇది కరెక్ట్ చేసి కొంచెం వాళ్ళకి చెప్పండి. లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు కొంచెం చూడండి సార్. అట్లానే ఈరోజు కలెక్టర్ గారు మనకు రావడం చాలా అదృష్టము. చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ బాగా అనమాట నాలెడ్జ్ ఉంది. మనం ఏది అడిగినా కూడా తన సాధ్యమైనంత టక చేసేస్తారు మనకు పనులు. మనం ఇప్పుడు చెప్తే 2-3 డేస్లోనే అయిపోతున్నాయి ఆ పనులు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది అవ్వదనుకోండి మన లెవెల్లో, అది కూడా చెప్పి అది కంప్లీట్ చేయాలి అంటే ఎట్లా చేయాలి అనేది కూడా ఆయన సలహాలు ఇస్తున్నారు. అంత